ఆ మధ్యలో ఒక హీరో మిమ్మల్ని కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి వార్నింగ్ లాంటిది ఇచ్చారా ఏంటి? వార్నింగ్ ఏనా? ఒక సినిమా షూటింగ్కి వెళ్ళానండి. సినిమా షూటింగ్ వెళ్తే అక్కడ పెద్ద హీరో, ఆ హీరో గారు ఉండి ఏమైనా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏంటండి అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏరా కొడుకు చెప్పిండు ఆ విషయం అన్న. నేను ప్రూఫ్ చేస్తే అన్నాడు. చేయండి సార్ అన్న. ఎవరికి ఫోన్ చేయాలో చెప్పని ఫోన్ చేస్తున్నా ఆయన. చేస్తుంటే ఏమని చెప్పిండు క్లారిటీ చెప్పండి సార్ అన్న. నువ్వు కాలు మీద కాలేస్తావట కదా. నేను ఎవరి కాలు మీద కాలేను సార్, నా కాలు మీద నా కాలు వేసుకుంటా. అది తప్పేంటండి? ఎవరి కాలు మీద నేను కాలేస్తే తప్పు, కానీ నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటన్న. 2 minutes అంటే ఆయన అట్లా ఉండిపోయిండు కొద్దిసేపు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా అన్నాడు. అవును సార్, నా కాలు మీద నేను కాలేసుకుంటా. నేను ఎదుటోడి కాలు మీద కాలేస్తే తప్పు మాట, నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి సార్ అన్న. అండ్ ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా నీ ఇష్టం కానీ అని అంతేం మాట్లాడలే ఆయన. తర్వాత ఆయన సినిమాలో నటించారా? చేసి నాకు ఇది ఒక అలవాటు అండి, బ్యాడ్ హ్యాబిట్. నా ఒక్కడికే కాదు, మా పిల్లల దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా అందరికీ ఇది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ ఇది. ఆ బ్యాడ్ హ్యాబిట్ అంటే మన కాలం మన కాలేజ్ తీసుకుని తప్పేం సార్ అది? బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండలేదు. తెలుగులో ఆలోచిస్తారు, నార్త్లో అసలు ఆలోచించరు.